కెనడా పేజెస్. ఈరోజు ఈ వీడియోలో నేను కెనడా రావడానికి ప్యాకింగ్ ఎంత ఇంపార్టెంటో మీ అందరికీ తెలుసు. సో ప్యాకింగ్ టైంలో డూస్ అండ్ డోంట్స్, సో ఏవి ఎక్కువ ఇంపార్టెంట్ కెనడా తీసుకురావడానికి అండ్ ఏ ఐటమ్స్ మిస్ చేసినా పర్వాలేదు, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ మాట్లాడతాను. బికాజ్ మేము ఇండియా నుంచి కెనడాకి వచ్చినప్పుడు చాలా ఇంపార్టెంట్ అయిన కొన్ని ఐటమ్స్ నేను మిస్ అవుట్ అయ్యాను అండ్ అక్కర్లేనివి కొన్ని ఎక్కువ తీసుకొచ్చాను అండ్ దానివల్ల మనకి వెయిట్ లిమిట్ కూడా వేస్ట్ అయిపోతుంది. సో ఈ మిస్టేక్స్ ఏమి మీరు చేయకుండా ఈ వీడియోలో ఇవన్నీ నేను డిస్కస్ చేస్తాను. అండ్ నా పేరు రాధా, ఇది నా ఛానల్ కెనడా పేజెస్. నన్ను ఫస్ట్ టైం చూస్తుంటే కిందనే నా సబ్స్క్రైబ్ బటన్ ఫస్ట్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో కెనడాకి వచ్చే ముందు మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే, మీకు డెంటల్ ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే ఇమ్మీడియట్గా మీరు కెనడా వచ్చే ముందే అన్ని ట్రీట్మెంట్లు చేయించుకోండి. లైక్ రూట్ కెనాల్ కానీ, టీత్ ఎక్స్ట్రాక్షన్ కానీ, క్యాప్ పెట్టుకోవడం కానీ, ఫిల్లింగ్స్ కానీ. బికాస్ ఇక్కడ డెంటల్ ప్రాబ్లమ్స్ ఏం వచ్చినా సరే డెంటల్ ఇస్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ అండి. అండ్ ఇక్కడ మనకి ఇన్సూరెన్స్లో కూడా డెంటల్ కవర్ అవ్వవు మనకి, అంటిల్ అండ్ అన్లెస్ అది మేజర్ ప్రాబ్లం అయితే తప్ప మిగిలినవి ఏవి కూడా కవర్ అవ్వవు. సో మేక్ ష్యూర్ మీరు మొత్తం మీకు డెంటల్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో అన్నీ ఇక్కడికి వచ్చే ముందే చెకప్ చేయించుకుని అన్నీ కూడా మీరు ట్రీట్ చేసుకునే ఇక్కడికి రండి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్యాష్. సో మీరు ఇండియన్ కరెన్సీని క్యాడ్లోకి మార్చుకుని ఇండియాలోనే క్యాడ్లో మార్చుకుని ఇక్కడికి రండి. ఎందుకంటే ఇనిషియల్గా ఫస్ట్ మీరు ఫ్లైట్ దిగిన వెంటనే ఒక క్యాబ్ తీసుకోవాలి. సో అక్కడి నుంచి కూడా మీకు క్యాడ్ యూస్ఫుల్ అవుతుంది. సో మీరు ఇక్కడికి ఎయిర్పోర్ట్కి వచ్చి దాని తర్వాత మీరు కన్వర్ట్ చేసుకునే దానికన్నా అట్లీస్ట్ ఒక 4,000 క్యాడ్ కెనేడియన్ డాలర్స్ అన్నా మీరు ఉన్న సేఫర్ సైడ్ కన్వర్ట్ చేసుకుని ఉంచుకోండి. మీరు ఇంకా ఎక్కువ తీసుకొద్దాం అనుకుంటే మీరు ఫారెక్స్ కార్డ్ త్రూ కూడా తెచ్చుకోవచ్చు. బట్ మీకు ఒక్కటే డిసడ్వాంటేజ్ ఏంటంటే ఫారెక్స్ త్రూ మీరు గ్రాసరీస్ లాంటివి షాపింగ్ చేయగలుగుతారు, కానీ రెంట్కి మీరు ఆ కార్డ్ని యూజ్ చేయలేరు. సో మీకు ఇనీషియల్గా అడ్వాన్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఇలాంటివన్నిటికీ వాటికి కూడా మీకు యూజ్ అవుతుంది. కాబట్టి మీ కరెన్సీ కూడా ఎయిర్పోర్ట్స్లో ఎక్స్చేంజ్ చేసుకోకండి, బికాస్ ఎయిర్పోర్ట్లో చాలా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది మీకు. ఇంపార్టెంట్ థింగ్ మనం యూజువల్లీ మిస్ అయ్యేది ఏంటంటే మన సిమ్ కార్డ్ అండి. జనరల్లీ ఇక్కడికి వస్తున్నామంటే మన ఫోన్ కనెక్షన్ మన సిమ్ కూడా ఇండియాలోనే వదిలేసి వస్తాము. బట్ ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ యూ గెట్ యువర్ సిమ్ కార్డ్ హియర్ టు కెనడా. సో ఇట్స్ నాట్ దట్ మీరు ఆ కార్డ్ ఇక్కడ యూస్ చేస్తారని కాదు, బట్ సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ప్రాక్టికల్గా మేము ఇవి ఫేస్ చేసాము. సో మీరు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఆన్లైన్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు మీకు ఓటీపీస్ అన్నీ మీ మొబైల్ నెంబర్కి వస్తాయి, ఇండియా నెంబర్కి. సో మీరు ఒకవేళ అది మిస్ చేసినా ఇండియాలో వదిలేసినా మనకి ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ డిక్లైన్ అయిపోతాయి. సో ఫర్ దట్ రీజన్ మేబీ మీది ఒకవేళ పోస్ట్ పెయిడ్ కనెక్షన్ అయితే ప్రీపెయిడ్కి మార్చుకుని ఇంటర్నేషనల్ రోమింగ్ పెట్టుకుని ఇక్కడికి తీసుకొచ్చి ప్రాబబ్లీ సమ్ 10 రూపీస్ రీఛార్జ్ ఎవ్రీ 1 మంత్కి ఒకసారి అలాగా మీరు మినిమల్ రీఛార్జ్ చేసుకుని ఇక్కడ మెయింటైన్ చేసుకుంటే దట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. అండ్ ఆల్సో మీకు ట్రావెలింగ్ టైంలో కూడా ఈ సిమ్ కార్డ్స్ వల్ల చాలా యూజ్ అవుతుంది. బికాజ్ మనకి ఎయిర్పోర్ట్స్లో ఎలాగో వైఫై ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సర్టిఫికేట్స్. సో సర్టిఫికేట్స్ మీ ఒరిజినల్స్ అన్నీ అండ్ ఎస్పెషలీ ట్రాన్స్క్రిప్ట్స్, దాని తర్వాత ఇవన్నీ కూడా మీరు జెరాక్స్ కాపీస్ ఎక్కువ తీసుకోండి. సో మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత మేబీ జెరాక్స్ కాపీస్ అవసరం అవుతుంది. సో ఇవన్నీ కూడా ఇక్కడ కాస్ట్లీగా మర్చిపోకుండా తీసుకురావాల్సింది మెడిసిన్స్ అండి. సో ఇక్కడ మీకు హెల్త్ కార్డ్ మీరు అప్లై చేసిన తర్వాత కూడా మీకు 3 months టైం పడుతుంది హెల్త్ కార్డ్ రావడానికి. అండ్ మీరు ఒకవేళ మీకు హెల్త్ కార్డ్ వచ్చిన తర్వాత కూడా ఇక్కడ మెడిసిన్స్ చాలా కాస్ట్లీగా ఉంటాయండి. అండ్ మోర్ ఓవర్ మీకు ఏంటంటే ఇక్కడ డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తేనే మనకి మెడికల్ షాప్లో మందులు ఇస్తారు. హెడేక్కి, బాడీ పెయిన్స్కి, ఇలాంటి చిన్న చిన్న వాటికి మనకి ప్రిస్క్రిప్షన్ లేకపోయినా ఇస్తారు. బట్ టు బీ ఆన్ అ సేఫర్ సైడ్ మీకు ఒకవేళ రెగ్యులర్ మెడికేషన్ మీద మీరు ఉంటే, అంటే లైక్ థైరాయిడ్, బీపీ, షుగర్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అట్లీస్ట్ ఫర్ 4 to 5 months వరకు మీరు మెడిసిన్స్ తెచ్చుకోండి. సో అండ్ ఆల్సో ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ యూ హ్యావ్ అ ప్రిస్క్రిప్షన్. సో సమ్ టైమ్స్ ఏమవుతుందంటే వాళ్ళు మన లగేజ్ చెక్ చేసినప్పుడు మెడిసిన్స్ చూస్తే ప్రిస్క్రిప్షన్ అడుగుతారు. సో ఆన్ అ సేఫర్ సైడ్ కొంచెం హ్యాండీగా ప్రిస్క్రిప్షన్ పెట్టుకోండి. అండ్ మేక్ ష్యూర్ ఈ మెడిసిన్స్ ఏమీ కూడా మీ హ్యాండ్ లగేజ్లో పెట్టుకోవద్దు. సో అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే లిక్విడ్స్, అంటే లైక్ సిరప్స్
పెట్టుకోకండి, ఎందుకంటే సిరప్స్ మనకి అలౌడ్ కాదు. చిన్న పిల్లలకి ఇన్ఫాంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏమన్నా కాలిక్ లైక్ స్టమక్ పెయిన్ లాంటివి, ఫీవర్ లాంటివి, ఇలాంటి ప్రాబ్లమ్స్ కోసం అని కొంచెం లిమిటెడ్గా స్మాల్ బాటిల్స్ ఆఫ్ ఇవాడు సిరప్స్ అలౌ చేస్తారు. జనరల్ మెడిసిన్స్ లైక్ జనరల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, హెడేక్కి, ఫీవర్కి, కోల్డ్కి పారాసిటమాల్ అని, అండ్ స్పెషలీ లేడీస్కి మెఫ్తల్స్ పాస్ ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటాం మనం చాలా రెగ్యులర్గా. సో ఆ ట్యాబ్లెట్స్ కూడా చాలా ఎక్కువ తెచ్చుకోండి మీరు ఇక్కడికి. అండ్ విక్స్ వేపర్ రబ్ లాంటివి, అమృతాంజన్, కొంతమంది ఇవి చాలా ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తారు, అవి ఇక్కడ చాలా చాలా కాస్ట్లీ. సో అవి కూడా మీరు ఇక్కడ తీసుకురండి. అండ్ నేనైతే పర్సనల్గా మేము హోమియోపతి వాడతాము. సో నేను ఇండియా నుంచి కూడా ఈ కిట్ ఒకటి తీసుకొచ్చానండి. ఇదేంటంటే లైక్ అన్ని రకాల ప్రాబ్లమ్స్కి మనకి దీంట్లో మందులు ఉంటాయి అండ్ చాలా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో మీరు ఒకవేళ మీరు ట్రై చేయగలను అంటే ఇలాంటిది ఏదైనా మీరు ట్రై చేస్తే, సో ఇక్కడ మనకి అన్ని మన ప్రాబ్లమ్స్, ఏ ప్రాబ్లమ్కి ఏది వేసుకోవాలని చెప్పి ఇక్కడ కంప్లీట్గా డీటెయిల్డ్గా మనకి మాన్యువల్ కూడా ఉంటుంది. సో దిస్ ఈజ్ రియల్లీ చాలా హ్యాండీగా ఉంటుంది అండ్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో మా ఇంట్లో మేము అందరం ఇది వాడతాము. అండ్ ఇవి కాకుండా నేను చెప్పినట్టు నార్మల్ జనరల్ మెడిసిన్స్ తీసుకోండి. అండ్ చిన్నపిల్లలు ఉన్న ఇళ్ళల్లో మనము కొన్ని చూర్ణాలు వాడతాము లైక్ కడుపు నొప్పికి ఆర్ జలుబుకి అలాంటి వాటికి. సో అవన్నీ కూడా మీరు కుదిరితే తీసుకురండి. ఇవన్నీ కూడా మీకు ఎక్స్పైర్ అవ్వరు. కొన్ని తులసి పౌడర్ లాంటివి, దాని తర్వాత చూర్ణాలు అంటే మీకు చాలామందికి తెలిసి ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్పెక్టకల్స్. ఇక్కడ అసలు కళ్ళజోళ్ళు అనేవి చాలా చాలా ఎక్స్పెన్సివ్. సో మీరు ఒకవేళ లెన్స్ వాడితే కనుక మీరు కొన్ని పేర్స్ ఆఫ్ లెన్స్ తెచ్చుకోండి, మేబీ సమ్ 4 to 5 పేర్స్ ఆఫ్ లెన్స్ తెచ్చుకోండి, కాంటాక్ట్ లెన్సెస్ అండ్ స్పెక్టకల్స్, రీడింగ్ గ్లాసెస్ అయినా ఏ గ్లాసెస్ అయినా సరే అట్లీస్ట్ ఒక 3 పేర్స్ ఎక్స్ట్రా తెచ్చుకోండి. మెడిసిన్స్ అన్నిటితో పాటు ఓలినీ స్ప్రే కూడా తెచ్చుకోండి. సో మజిల్ స్పాజమ్ లాంటి వాటికి మనకి ఓలినీ చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇనీషియల్గా ఒకవేళ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే మనం వెంటనే మెడికల్ షాప్కి పరిగెట్టాల్సిన పని లేకుండా మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఫస్ట్ ఎయిడ్ కిట్. సో ఇది కూడా మీకు చాలా యూజ్ అవుతుంది ఇక్కడికి ఇనీషియల్ స్టేజెస్లో. ఇప్పుడు ఫుడ్ గురించి మాట్లాడుకుందాము. సో మనలో చాలామంది పికిల్స్ తెచ్చుకుంటారు ఇక్కడికి, ఆవకాయలు, టొమాటో పచ్చడి, నిమ్మకాయ పచ్చడి అని ఇలా చాలా పచ్చళ్ళు తెచ్చుకుంటారు. సో అవి డెఫినెట్లీ మనకి చాలా చాలా యూస్ఫుల్ పచ్చళ్ళు. ప్యాకింగ్ కొంచెం లీక్ ప్రూఫ్, ఎన్ఆర్ఐ ప్యాకింగ్, యూఎస్ ప్యాకింగ్. మనకి ఎన్ఆర్ఐ ప్యాకింగ్ అని చెప్తే వాళ్ళు ప్యాక్ చేస్తారు, డబుల్ ప్యాకింగ్ చేస్తారు. సో మేక్ ష్యూర్ అది డెఫినెట్గా మీరు చెప్పి మీరు ప్యాక్ చేయించుకోండి, లేకపోతే వన్స్ ఆయిల్ లీక్ అయితే ఇంకా కంప్లీట్ మన లగేజ్ అంతా కూడా స్పాయిల్ అవుతుంది. సో ఆ ప్యాకేజింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇలాంటి మ్యాగీ ప్యాకెట్స్ మనకి చాలా చాలా హెల్ప్ అవుతాయండి. సో మీరు ఇనీషియల్గా గ్రాసరీస్ ఫస్ట్ 1 week 10 daysలో గ్రాసరీస్కి వెళ్ళలేని టైంలో కొంచెం టైం పడుతుంది మనకి ఇక్కడికి సెటిల్ అయ్యి షాప్స్కి వెళ్ళాలంటే. సో ఆ టైం పీరియడ్లో మీరు ఇలాంటివి తినచ్చు. కొంచెం 1 kg ఆఫ్ రైస్ ఆర్ కొంచెం కందిపప్పు ఇలాంటివి తెచ్చుకుంటే మీకు హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు బట్టల షాపింగ్కి వస్తే ఫస్ట్ జెంట్స్ గురించి మాట్లాడితే మీకు ఇక్కడ ఫార్మల్ వేర్ కానీ టీషర్ట్స్ కానీ మీకు చాలా లిమిటెడ్గా ఉంటాయండి. మీకు ఎక్కువ చాయిసెస్ ఉండవు, ఎక్కువ ఆప్షన్స్ ఇక్కడ ఉండవు. మనకి ఇండియాలో ఉన్నన్ని కలర్స్ కానీ డిజైన్స్ కానీ ఇక్కడ అసలు ఉండవు. సో I would suggest you to buy some good number of t-shirts and formal wear. మీరు ఇండియా నుంచే ఇక్కడికి తెచ్చుకోండి. అండ్ ఆల్సో జీన్స్ కూడా ఒక 2-3 pairs జీన్స్, మనకి ఇక్కడ జీన్స్ కూడా బాగానే దొరుకుతాయి. ఇక్కడ ఫ్లీస్ జీన్స్ బాగుంటాయండి. ఫ్లీస్ జీన్స్ అంటే ఇక్కడ వింటర్ టైంలో మన జీన్స్ లోపల ఫ్లీస్ మెటీరియల్ ఉంటుంది. సో చాలా కాజీగా వామ్గా ఉంటుంది మనకి వింటర్ టైమింగ్లో అలాంటి జీన్స్ వేసుకుంటే. సో అలాంటివన్నీ మనం ఇక్కడ కొనుక్కోవచ్చు. బట్ అట్లీస్ట్ 2 pairs ఆఫ్ జీన్స్ వుడ్ డూ మీ ప్యాకింగ్లో. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు లేడీస్, అమ్మాయిలకి మాత్రం ట్రెడిషనల్ వేర్ లైక్ చూడిదార్స్ కానీ చీరలు కానీ ఇలాంటివన్నీ కూడా మీ ఫేవరెట్ డ్రెస్సెస్ అన్నీ మీరు ఇండియా నుంచి తెచ్చుకోండి. ఇక్కడ మనకి ఆప్షన్స్ అసలు ఎక్కువ ఉండవు. అండ్ ఉన్నా సరే మనకి చాలా చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. సో మీ జ్యువెలరీ, మీ ట్రెడిషనల్ వేర్ ఇవన్నీ తెచ్చుకోండి. అండ్ ఇక్కడ అంతా వెస్ట్రన్ వేరే కదా, ట్రెడిషనల్
అసలు మనం వేసుకుంటామా అని ఆలోచించకండి మీరు. ఎందుకంటే ఇక్కడ ఇండియన్ కమ్యూనిటీస్లో గ్యాదరింగ్స్ ఎక్కువ ఉంటాయి. సో ఆల్మోస్ట్ లైక్ ఎవ్రీ ఫెస్టివల్కి పాట్లక్ అని చెప్పి, లేకపోతే సమ్ ఆఫ్ ద అదర్ కైండ్ ఆఫ్ తెలుగు ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. అండ్ తెలుగు ఈవెంట్స్ ఉంటే అందరూ అసలు చీరలు చాలా ట్రెడిషనల్గా వస్తారు. సో యూ విల్ మిస్ అవుట్ ఆన్ దట్ ఇన్ కేస్ మీరు ఒకవేళ ఇవన్నీ కనుక మీరు ఇండియాలో మర్చిపోతే. సో మేక్ ష్యూర్ దట్ యూ గెట్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ పిల్లల విషయంకి వస్తే పిల్లలకి కూడా కొంచెం షాపింగ్ చేసుకునే రండి. అంటే ఎలా ఉంటుందంటే మీరు వచ్చే టైం బట్టి ఉంటుందండి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ మీరు వింటర్ టైంలో వస్తే, మీరు వింటర్ టైంలో మనకి ఇక్కడ వింటర్ మనం జాకెట్స్ వేసుకుంటాం. కంప్లీట్గా బయటకు వెళ్ళాలంటే కంప్లీట్ జాకెట్స్ వేసుకుంటాం. సో ఇట్ డజంట్ మ్యాటర్ మీరు ఏం బట్టలు వేసుకుంటున్నాము, వాట్ ఈస్ ద డిజైన్, ఎలాంటి ఫ్యాషన్, ఇవేమి కూడా మనకి ఎవరు చూడరు. సో ఏమవుతుందంటే పిల్లలు ఈ 5 months అయ్యేలోపు వాళ్ళకి ఆ డ్రెస్సెస్ అన్నీ పొట్టిగా అయిపోతాయి. సో మేక్ ష్యూర్ దట్ అట్లీస్ట్ యూ గెట్ బిగ్గర్ సైజ్. మేబీ నెక్స్ట్ 2 బిగ్గర్ సైజెస్ వరకు కూడా వాళ్ళకి డ్రెస్సెస్ తెచ్చుకోండి ఇన్ కేస్ ఇఫ్ యూ వాంటెడ్ టు బై. బట్ ఇక్కడ కూడా బాగానే ఉంటాయి పిల్లలకి. అండ్ మనకి అమ్మాయిలకి ఏంటంటే వైబ్రెంట్ కలర్స్ ఇక్కడ ఉండవు. లైక్ మనకి పింక్ కానీ యెల్లో, ఆరెంజ్ ఇలాంటి కలర్స్ అన్నీ మనకి ఇండియాలో చాలా దొరుకుతాయి. ఇక్కడ అలాంటి ఆప్షన్స్ మనకి ఎక్కువ ఉండవు. సో మీరు టాప్స్, గుడ్ ఫ్యాన్సీ టాప్స్, మంచి పఫ్ స్లీవ్స్ ఇలాంటి ఆప్షన్స్ మనకు ఉంటాయి కదా. అలాంటి టేస్ట్ మీకు ఉంటే అలాంటివన్నీ కూడా మీరు షాపింగ్ చేసుకుని రండి. అండ్ ఎస్, యాజ్ ఐ సెడ్, మేబీ 1 or 2 set of jeans వుడ్ డూ. వీటితో మీరు షాపింగ్ చేసుకుని తీసుకురావచ్చు. ఇక్కడ ఫ్యాషన్ డిఫరెంట్గా ఉంటుంది, ఇక్కడ స్టైల్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. సో వన్స్ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఫ్యాషన్ చూసి దాని ప్రకారం మీరు షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ క్లోతింగ్లో జెంట్స్కైనా లేడీస్కైనా మీరు వింటర్ జాకెట్స్ కానీ, లేకపోతే ఇక్కడ వింటర్కి సంబంధించి షాపింగ్ మాత్రం ఇండియాలో చేయకండి. మీరు ఎంత థిక్ జాకెట్స్ కొనుక్కున్నా సరే ఇక్కడ అసలు అవి సరిపోవు. ఇక్కడున్న క్లైమేట్కి మీరు ఇక్కడే కొనుక్కోవాల్సి వస్తాయి. ఆ వింటర్ షాపింగ్ అంతా కూడా జాకెట్స్ అన్నీ ఇక్కడే బాగుంటాయి మనకి. సో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పిల్లలైనా సరే, పెద్దవాళ్ళైనా సరే, ఎవరైనా సరే 2 pairs ఆఫ్ థర్మల్స్ తెచ్చుకోండి. సో థర్మల్స్ అంటే మనకి ఇక్కడ వింటర్ టైంలో -30 degrees వరకు వెళ్ళినప్పుడు సో చాలా కాజీగా వామ్గా ఉంటుంది మన థర్మల్స్ వేసుకుంటే. సో అవి 2 pairs జాకీ థర్మల్స్ తెచ్చుకుంటే లైక్ మంచి బ్రాండ్, అది చాలా బాగా మీకు యూస్ అవుతాయి ఇక్కడికి వచ్చిన తర్వాత. బికాస్ థర్మల్స్ ఇక్కడ కొంచెం కాస్ట్లీ. సో అవి ఒక 2 pairs వరకు, అట్లీస్ట్ 2 pairs అవ్వకపోతే అట్లీస్ట్ 1 pair అయినా తెచ్చుకోండి. ఇంకోటి మనకి ఇక్కడ బెడ్షీట్స్, పిల్లో కవర్స్ లాంటి వాటికి కూడా ఆప్షన్స్ చాలా లిమిటెడ్గా ఉంటాయి. సో మీరు ఇక్కడ మనకి దొరుకుతాయి, లైక్ కాస్కో, వాల్మార్ట్ లాంటి ప్లేసెస్ దొరుకుతాయి. బట్ మనకి ప్లెయిన్ కలర్స్, కంప్లీట్ ప్లెయిన్ విత్ ప్లెయిన్ పిల్లో కవర్స్ ఉంటాయి. సో మనకి యూజువల్లీ అలాంటివి నచ్చవు, నాకు పర్సనల్గా నాకు కూడా నచ్చవు. సో మీరు మీకు ఫేవరెట్ కలర్స్లో అండ్ మంచి కాటన్ అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ బెడ్ సైజెస్ అన్నీ కూడా చాలా పెద్దగా ఉంటాయి. సో మేక్ ష్యూర్ దట్ యూ టేక్ ద బిగ్గర్ సైజ్ బెడ్షీట్స్ విత్ పిల్లో కవర్స్ తీసుకురండి. అండ్ బ్లాంకెట్స్కి వస్తే మనకి ఇక్కడ క్విల్ట్ అని ఉంటుందండి. మన బ్లాంకెట్స్ ఎలాగో ఇక్కడ వింటర్కి సరిపోవు. సో బ్లాంకెట్స్ మనం ఇక్కడ కొనుక్కోవచ్చు. బట్ ప్రాబబ్లీ యాజ్ అ సెడ్ ఇనీషియల్ స్టేజెస్లో మీకు హెల్ప్ఫుల్ అవుతాయి కాబట్టి ఒక 2-3 బ్లాంకెట్స్ తెచ్చుకోవచ్చు. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ అనేది టవల్స్. సో టవల్స్ ఏంటంటే మనకి కాటన్ టవల్స్ ఉంటాయి కదా ఇండియాలో. సో అవి ఇక్కడికి తెచ్చుకుంటే మనకి చాలా యూస్ఫుల్ అవుతాయి టర్కీ టవల్స్ కన్నా. ఎందుకంటే ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ మనం మోస్ట్లీ వీక్లీ వన్స్ ఒకసారి అలా వేసుకుంటాము. అండ్ టర్కీ టవల్స్ లాంటివి చాలా థిక్గా ఉంటాయి కాబట్టి ఇట్ విల్ టేక్ అ లాట్ ఆఫ్ టైమ్ టు డ్రై. సో మనకి అండ్ ఆల్సో డీమార్ట్ లాంటి ప్లేసెస్లో మనకి టవల్స్ లైక్ క్లోజ్ టు 100 రూపీస్కి ఒక టవల్ మనకు వస్తుంది. అదే ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఇక్కడ ఎస్పెషలీ స్నో షూస్ లాంటివి ఏమీ తెచ్చుకోకండి. మనకి ఇక్కడ కంప్లీట్గా -30 degrees ఉంటుంది. ఈ స్నోఫాల్కి మనకి ఇక్కడ ఉన్న షూసే మనకి పనికొస్తాయి, స్నో షూస్ లాంటివి. సో అవి పొరపాటును కూడా ఇండియా నుంచి తీసుకురాకండి. ఎక్స్ట్రా లగేజ్ అండ్ ఇక్కడ వేస్ట్ మనకి పనికిరావు కూడా. అండ్ లేడీస్ అయితే అమ్మాయిలు స్పెషల్లీ శాండిల్స్ లాంటివి లైక్ హీల్స్ కానీ శాండిల్స్ మనకి ట్రెడిషనల్ వేర్కి వేసుకోవడానికి, చీరల మీద వేసుకోవడానికి ఇలాంటివన్నిటికీ కూడా కావాల్సిన శాండిల్స్ ఇక్కడ తెచ్చుకోండి. ఎందుకంటే ఇక్కడ శాండిల్స్
వెరైటీస్ ఎక్కువ ఉండవు, మనకి ఇండియాలో ఉన్న వెరైటీస్ ఇక్కడ ఉండవు, దొరుకుతాయి మనకి, బట్ అన్ని ఆప్షన్స్ మనకి ఇక్కడ ఉండవు. సో అవి ఒకటి తెచ్చుకోండి. అండ్ అబ్బాయిలు అయితే ఐ థింక్ మీరు ఒక పేర్ ఆఫ్ వుడ్లాండ్ షూస్ తెచ్చుకోండి. వుడ్లాండ్ షూస్ ఆర్ లైక్ రియలీ వర్త్ ఇట్. అవి అసలు కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నా సరే మనకి ఇక్కడ ఫార్మల్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినా దేనికైనా సరే మనకి ఆ షూస్ పనికొస్తాయి. అండ్ స్పోర్ట్స్ షూస్ తెచ్చుకోండి, బికాజ్ ఇక్కడ మనకి నడిచేది చాలా ఎక్కువ ఉంటుంది. మనకి ఇండియాలోగా ఇక్కడ ఆటోస్ కానీ షేరింగ్ ఆటోస్ ఇలాంటివి ఏమి ఉండవు. ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చినా మ్యాక్సిమం నడుచుకుని వెళ్ళాల్సి వస్తుంది. బస్ స్టాప్ వరకు వెళ్ళడం, మనం గ్రాసరీస్కి వెళ్ళడం ఆర్ ట్రైన్ ఎక్కడానికి. సో లాట్ ఆఫ్ వాకింగ్. అండ్ ఇక్కడ అందరూ వెస్ట్రన్ వేరే వేసుకుంటారు కాబట్టి ఆబ్వియస్లీ మీరు షూస్ వేసుకోవాల్సి వస్తుంది. సో ఒక పేర్ ఆఫ్ మంచి బ్రాండ్ స్పోర్ట్స్ షూస్ తెచ్చుకోండి. ఐ థింక్ దట్ విల్ డూ. మిగిలినవన్నీ మనకు ఆల్మోస్ట్ కాస్ట్ ఇక్కడ ఇండియాలో సేమే ఉంటాయండి. కాకపోతే వుడ్లాండ్ అనే బ్రాండ్ మాత్రం మనకి ఇక్కడ దొరకదు. అడిడాస్, రీబాక్ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. యూటెన్సిల్స్కి వస్తే మనకి ఇక్కడ కెనడాలో అన్ని స్టీల్ సామాన్లు దొరుకుతాయి. సో ఇక్కడ డాలర్ రామా అనే ఒక స్టోర్ ఉంటుంది. సో అక్కడ చాలా చీప్గా మనకి దొరుకుతాయి. రైట్ ఫ్రమ్ స్పూన్ నుంచి, కడాయి నుంచి, స్పాచులాస్, ప్లేట్స్, గ్లాసెస్ అన్నీ ఉంటాయి. అట్లీస్ట్ ఫస్ట్ 1 వీక్ కన్నా మీరు కుక్ చేసుకోవడానికి సరిపడా మీకు యూటెన్సిల్స్ లైక్ ఒక కడాయి కానీ ఆర్ ఒక 2-3 గిన్నెలు కాఫీ పెట్టుకోవడానికి, ఒక స్పాచులా, రైస్ కోసం అని, పెరుగు తీయడానికి ఒక గరిట, ఇలాంటివన్నీ బేసిక్గా మనకు అవసరమైనవి తెచ్చుకుంటే మిగిలినవన్నీ మీరు డాలరామాలో తీసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు తీసుకురావాల్సింది ఏంటంటే ప్రెషర్ కుక్కర్స్. సో ఇక్కడ ప్రెషర్ కుక్కర్స్ చాలా కాస్ట్లీ. సో నేనైతే ఇలాంటి ప్రెషర్ కుక్కర్స్ 3 సైజెస్లో తెచ్చుకున్నాను. ఒక చిన్న సైజు, నెక్స్ట్ మీడియం అండ్ బిగ్గర్ సైజ్. సో అండ్ దట్ టు మంచి బ్రాండ్ లైక్ ప్రెస్టీజ్ లాంటి బ్రాండ్లు తెచ్చుకోండి, ఎక్కువ కాలం మనకు వస్తాయి. అండ్ వీటితో పాటు గ్యాస్ కట్స్ అండ్ సేఫ్టీ వాల్వ్స్ కూడా తెచ్చుకోండి ఎక్స్ట్రాగా. సో మనకి ఇక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా సరే మనకి ప్రాబ్లం ఉండదు దాని తర్వాత. అండ్ ఇంకొకటి ఇడ్లీ కుక్కర్ అండి. సో ఇడ్లీ స్టాండ్, మెయిన్గా ఇడ్లీ స్టాండ్ చాలా ఇక్కడ అసలు నాకైతే కనిపించలేదు ఇప్పటి వరకు. మేబీ ఉండొచ్చు వేరే ఇండియన్ స్టోర్స్లో, బట్ నేనైతే ఇండియా నుంచి తెచ్చుకున్నాను ఇడ్లీ స్టాండ్ ఒకటి. అండ్ కాఫీ, మీరు ఫిల్టర్ కాఫీ తాగే వాళ్ళైతే ఈ ఫిల్టర్ కాఫీది మనం కాఫీ పొడి దీంట్లోనే కదా పోసుకుంటాం, మీకు తెలిసే ఉంటుంది ఇది. సో ఇది ఒకటి తెచ్చుకోండి మీరు ఇండియా నుంచి. అండ్ కాఫీ పొడి, ఫిల్టర్ కాఫీ తాగాలంటే మాత్రం ఇక్కడ నాకు కాఫీ పొడి చాలా కాస్ట్లీ అనిపించింది. సో ఓన్లీ ఒకే ఆప్షన్ ఏంటంటే అమెజాన్లో చూడటం. అమెజాన్లో వాళ్ళు డెలివర్ చేస్తారు గ్రీన్ లేబుల్ కాఫీ పౌడర్, బట్ అది ఆల్మోస్ట్ లైక్ 10 times ది ప్రైస్ ఆఫ్ ఇండియా ఉంటుంది జనరలీ. అండ్ డెలివరీ టైం కూడా చాలా ఎక్కువ, 1 month టైం తీసుకుంటారు వాళ్ళు డెలివర్ చేయడానికి. సో నేనైతే ఒక 3-4 monthsకి సరిపడా కాఫీ పొడి ఇండియా నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకున్నాను. అండ్ వన్స్ అది అయిపోయిన తర్వాత ఇంక ఇన్స్టెంట్ కాఫీకి వెళ్ళాను. ఇక్కడ ఇన్స్టెంట్ కాఫీ ఆప్షన్స్ కూడా చాలా ఉంటాయి. ఇక్కడ అందరూ కాఫీ లవర్స్. సో మనకి డిఫరెంట్ ఫ్లేవర్స్లో సెలెక్షన్ అని, దాని తర్వాత టిమ్ హార్టన్స్ అని చాలా కాఫీ పౌడర్స్ దొరుకుతాయి. అండ్ ఇంకొకటి పోపుల డబ్బా తెచ్చుకోండి. సో పోపుల డబ్బా మనకి నాకైతే డాలరామాలో కనిపించలేదు, ఇది వాల్మార్ట్లో ఎక్కడ. సో ఇలాంటివి మనకి రోజు వంటలు చేసుకున్న ట్రెడిషనల్ వంటలు అన్నీ చేసుకోవడానికి కూడా ఈ పోపుల డబ్బా అనేది చాలా అవసరం. సో ఇది ఒకటి మర్చిపోకుండా తెచ్చుకోండి. ఇంకొకటి ఏంటంటే ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ కెనడాకి తీసుకురాకండి, మీరు అస్సలు తీసుకురాకండి. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్లగ్ సిస్టమ్ వేరు, మనకి ఇండియాలో ఉన్న ప్లగ్ పాయింట్ సిస్టమ్ డిఫరెంట్ ఉంటుంది, ఇక్కడ డిఫరెంట్ ఉంటుంది. అండ్ సెకండ్లీ ఇక్కడ వోల్టేజ్ డిఫరెంట్. మనకి ఇండియాలో ఉన్న ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ ఇక్కడ మనకి పనిచేయవు. సో నేను ఇండియా నుంచి వస్తున్నప్పుడు ఈ వెజిటబుల్ కట్టర్ ఒకటి తెచ్చుకున్నాను, నాకు ఇది చాలా యూస్ఫుల్ అవుతుందని చెప్పి. బట్ నాకు ఇక్కడ ఇది పనిచేయలేదు, అసలు నాకు ఇది అవసరం, యూస్ చేయలేకపోయాను నేను దీన్ని. అండ్ ఇలానే ఎలక్ట్రిక్ కుక్కర్ కానీ ఆర్ మీరు హెయిర్ స్ట్రైట్నర్స్ కానీ ఇలాంటివి ఏమీ తెచ్చుకోకండి, అన్నీ కూడా ఇక్కడికి వచ్చే కొనుక్కోవచ్చు. అండ్ ఇంకొకటి మిక్సీ గురించి చాలామంది అడుగుతూ ఉంటారు. సో మిక్సీస్ ఇక్కడికి తీసుకురావాలా ఇండియా నుంచే ఆర్ ఇక్కడ కొనుక్కోవచ్చా అని. సో మనకి ఇండియాలో ఉండే ప్రీతి మిక్సీస్ లాంటివి ఇక్కడ కూడా మనకు దొరుకుతాయి. సో అరౌండ్ $200-250 వరకు కెనేడియన్ డాలర్స్కి మనకి ఇక్కడ దొరుకుతాయి. సో మనకి మేబీ ఇండియాలో 6,000 to 8,000లో ఉంటాయి అనుకుంటాను. సో ఏంటంటే మనకి ప్రాబ్లం, ఫస్ట్ థింగ్ ఇండియా నుంచి తెచ్చుకోవచ్చు. ఇండియాలో యాక్చువల్గా వోల్టేజ్ వచ్చి 220 అండ్ ఇక్కడ మేము 110 వోల్టేజ్ ఉంటుంది మనకి. కెనడా అండ్ యూఎస్ రెండిటికి సేమ్. బట్ మనకి ఇండియాలో కూడా కెనడా వోల్టేజ్కి స్పెసిఫికేషన్స్కి మ్యాచ్ అయ్యే మిక్సీస్ దొరుకుతాయి ఇక్కడ తేవడానికి.
బట్ ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వెయిట్ చాలా ఎక్కువ వెయిట్ అండ్ స్పేస్ ఆక్యుపై చేసేస్తుంది మన లగేజ్లో. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మీకు ఏమైనా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉండి మీరు ఏమైనా వెంటనే రిపేర్ చేయించాలన్నా సరే మీకు వారంటీ కూడా కవర్ అవ్వదు. అంటే ఆబ్వియస్లీ అక్కడ ఉంటే మనకి వారంటీ అవన్నీ మనం చూసుకోవచ్చు, బట్ ఇంత దూరం వచ్చిన తర్వాత మనం ఏం చేయలేము. సో నేనైతే అందుకని కెనడా వచ్చిన తర్వాతే కొనుక్కున్నాను మిక్సీ లాంటివి. సో అగైన్ ఇట్స్ అప్ టు యూ. సో అండ్ ఇంకొకటి చపాతీ కర్రలు లాంటివి మీరు పూరి చపాతీలు చేసుకోవడానికి ఉపయోగపడేవి. ఇవి కూడా నాకు ఇక్కడ కన్నా కూడా ఇండియాలోనే బాగా అనిపించాయి. సో నేను ఇండియా నుంచే తెచ్చుకున్నాను ఇవి. మీరు వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ గురించి ఫస్ట్ స్టార్ట్ చేస్తాను. అట్లీస్ట్ ఫర్ మీ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ మనకి దేవుడు పూజా సామాగ్రి అండి. మనకి మీరు యూజ్ చేసుకునే పూజా సామాగ్రి లైక్ ఒత్తులు కానీ, దేవుడి చిన్న చిన్న విగ్రహాలు కానీ, గంట, దాని తర్వాత దీపం పెట్టుకునే కుందులు, ఇలాంటివన్నీ కూడా మీరు తీసుకురండి ఇక్కడికి. ఎందుకంటే ఇక్కడ మనకు అన్నీ దొరుకుతాయి, ఇండియన్ స్టోర్స్లో పూజా సామాన్లు అన్నీ కూడా దొరుకుతాయి, కానీ ఇక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. అండ్ ఇనీషియల్గా మనం వచ్చిన వెంటనే కూడా ఈ షాపింగ్ అన్నీ చేయలేం కాబట్టి అవన్నీ మీరు ఇక్కడ తెచ్చుకుంటే ఫర్ అ పీరియడ్ ఆఫ్ టైం వరకు కూడా మీకు పనికొస్తాయి. అండ్ ఎస్పెషల్లీ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇలాంటి పుస్తకాలు, దేవుడి పుస్తకాలు ఉంటాయి కదా వ్రతాలు చేయడానికి, వరలక్ష్మి వ్రతం కానీ, వినాయక చవితి కానీ, ఇలాంటివన్నీ మనం పుస్తకాలు చూసే చదువుతాము. సో ఆ బుక్స్ కూడా తప్పకుండా మర్చిపోకుండా తీసుకురండి. ఇక్కడ దొరకచ్చు, ఐ డోంట్ నో, బట్ నేనైతే ఇండియా నుంచి తెచ్చుకున్నాను. ప్రిఫరబుల్లీ తెచ్చుకుంటే మనకి బెటర్. అండ్ ఇంకా కొన్ని స్పెసిఫిక్ థింగ్ మనం పర్టికులర్గా ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒత్తులు అనేవి నేను స్పెసిఫిక్గా ఇలాంటివి సన్నగా ఉన్న ఒత్తులు నేను వాడతాను. ఇలా మీకు ఏమైనా స్పెసిఫిక్గా మీరు వాడతారనుకుంటే అవి మీరు ఇండియా నుంచి తెచ్చుకొని పెద్ద బరువు ఉండవు అండ్ మనకి ఇండియాలో చాలా చీప్గా దొరుకుతాయి. సో అన్నీ మనం తెచ్చుకోలేం కాబట్టి మీకు స్పెసిఫిక్గా మీరు ఇవే వాడతాను, నాకు అవి దొరుకుతాయో దొరకవు అని అనుకున్న ఇలాంటి వస్తువులన్నీ మీరు తెచ్చుకోండి. అండ్ చిన్న చిన్న విగ్రహాలు అన్నాను కదా, సో ఇలాంటి నాకు ఇది ఫేవరెట్ వినాయకుడి విగ్రహం. సో ఇలాంటివి చిన్న చిన్నవి పగలనివి, అంటే గ్లాస్తో చేసినవి కాదు. సో బాగా మనం ట్రావెలింగ్లో కూడా ఏమీ అవ్వవు, బాగానే ఉంటాయి అనుకునే లాంటి ఐటమ్స్ కొని తీసుకురండి. అండ్ ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్లో ఇంకొకటి మర్చిపోయింది, ట్రిమ్మర్. సో మనకి ఇక్కడ ట్రిమ్మర్ ఇక్కడ ఉన్న వోల్టేజ్ ప్రకారం మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కొనుక్కోవచ్చు ఫిలిప్స్ ట్రిమ్మర్స్ లాంటివి. బట్ ఆల్రెడీ మీకు ఒకవేళ ట్రిమ్మర్ ఉంటే కనుక మీరు ఫర్ ద టైం బీయింగ్ తెచ్చుకోవచ్చు. ట్రావెల్ అడాప్టర్ యూస్ చేసుకుని కొంతకాలం వరకు అది యూస్ చేసుకోవచ్చు. ఇంకోటి ట్రావెల్ అడాప్టర్ ఒకటి తెచ్చుకోండి. సో మీరు ఇండియా నుంచి తెచ్చుకునే మీ మొబైల్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, ట్రిమ్మర్స్ కానీ ఇవన్నీ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఈ ట్రావెల్ అడాప్టర్ యూస్ చేయాలి మీరు. బికాజ్ ఇక్కడ ప్లగ్స్ అన్ని డిఫరెంట్గా ఉంటాయండి, మీకు తెలిసిందే అనుకుంటాను. సో మన ప్లగ్స్ అన్ని డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి అది ఉంటేనే మీకు ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోగలుగుతారు. సో అది మర్చిపోకుండా ప్యాక్ చేసుకోవాల్సిన ఐటమ్స్లో ఇది ఒకటి. సో నేను చెప్పినవన్నీ విన్నారు కదా. సో మీరు కంపల్సరీగా తెచ్చుకోవాల్సిన వస్తువులన్నీ మర్చిపోకుండా ప్యాక్ చేసుకోండి. అండ్ నేను తొందరలోనే ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అండ్ మీకు ఏం డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఏం టాపిక్స్ మాట్లాడాలో కూడా కింద కామెంట్ సెక్షన్లో మీరు పెడితే నేను దాని ప్రకారం నా కొత్త వీడియోస్ అన్నీ చేస్తాను. అండ్ ఐల్ కమ్ బ్యాక్ విత్ అ న్యూ టాపిక్ వెరీ సూన్. బాయ్.